మీకు నేను ఫోన్లో చెప్పాను, నేను మీకు వీడియో రికార్డింగ్ వద్దని చెప్పేసి మళ్ళీ మీరు చేస్తున్నారు. క్లారిటీ ఉండాలి, మనం ఏం చేసినా క్లారిటీ ఏముందండి? అది లేకపోతే ఇప్పుడు వీడియోస్ లేనప్పుడు క్లారిటీ లేదా, యూట్యూబ్ లేనప్పుడు క్లారిటీ లేదా? అంటే మీరు ఇప్పుడు మీరు అడగగానే మేము ఒప్పుకున్నాం, మరి మా మాట కూడా మీరు గౌరవించాలి కదా. మీరు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అప్రిసియేషన్ అంతా జనాలు చూడాలి. అది నేను అడిగితే మీరు చెప్తున్నారు, అది మీరు ఇప్పుడు చెప్తున్నా కాదు, అది దానికి వేరే రకంగా మీ అప్రిసియేషన్ మీరు సాధించిన ఈ ఘనకీర్తి అంతా మనకి ప్రజలు తెలియాలి. మా ప్రజలకు తెలుసు, తెలిస్తేనే బాగుంటది. మా ప్రజలకు తెలుసు, మాకు మీ ప్రజలం కాదా? మా ప్రజలంటే మా తెలంగాణ ప్రజలు. మీరేలా తెలంగాణ, మీరు తెలంగాణ కదా, అంతే. కానీ వద్దండి, వద్దండి. ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, మాకు కొన్ని స్వేచ్ఛ ఉంటుంది, ఇలా రికార్డింగ్ మేము ఒప్పుకోమని చెప్పేసి. నేను ఏమంటున్నాను సార్, మీరు ఏమైనా అనండి. ఇప్పుడు రికార్డింగ్ ఎందుకనంటే చాలా సందర్భాల్లో మిస్యూజ్ చేశారు. సో కాబట్టి ఇది మిస్యూజ్ కాకుండా కాపాడే మీరు ఎలా కాపాడతారంటే, ఒకసారి మీరు యూట్యూబ్ లో లైవ్ పెట్టిన తర్వాత అది ప్రపంచం మొత్తం తెలిసిన తర్వాత మీరు ఎట్లా కాపాడతారు? అది పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది. అది సార్, ఇది పబ్లిక్ పైసలు కూడా పబ్లిక్ ప్రాపర్టీ కదా సార్. ఒకటండి, నేనైతే మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను మీరు పెద్దవాళ్ళు, మీరు ఒకసారి మీరు పెద్దవాళ్ళు, మేము చెప్పిన మాట మీద గౌరవంతో మీరు ఆపుతారని చెప్పి మేము అనుకుంటున్నాము. మీరు అయినా కూడా మీరు చేస్తామంటే దాన్ని మేము వీడియో రికార్డింగ్ ఎందుకండి? ఎందుకంటే నేను సభ ముందు పెట్టుకుంటా. మీరు సభ ముందు పెట్టుకోవడానికి రికార్డింగ్ అవసరం ఏముంది? నేను సభ ముందు ఎవిడెన్స్ పెట్టాలనుకుంటున్నా. సార్, ఎవిడెన్స్ పెట్టడానికి రికార్డింగ్ అవసరం లేదు సార్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోకి వెళ్ళేసి నేను రికార్డ్ చేస్తాను, నేను ఇక్కడ పెడతానంటే ఎందుకు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఒక విషయం. ఇక్కడ ఇదే ఈ పేపర్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి చెప్తున్నా. నేను మా దృష్టిలోకి తీసుకురండి, తీసుకొనే వచ్చిన వీడియో రికార్డింగ్ వద్దు. మరి ఇది ఎట్లా తెలవాలి జనాలు? అంటే వీడియో రికార్డింగ్ కాకపోతే తెలియదా? ఎట్లా తెలుసు? మీరు చెప్తారు కదండి, మీరు మీ ఛానల్ మీరు చెప్పారా? నేను చెప్తాను సార్, ఇది కరెక్ట్ గా. సార్, ఇది కరెక్ట్ గా. అట్లా మేము ర్యాంకులు ధైర్యంగా ఇచ్చిన వివరణ కూడా ధైర్యంగా ఇవ్వాలి. ఇప్పటికి కూడా ధైర్యంగా, ఇప్పుడు పేపర్ ఇచ్చిన ధైర్యం లేకపోతే పేపర్ ఇచ్చారు కదా, ఇచ్చారు కదా సార్. నేను దీని మీదనే కానీ నో సార్, ఇది బాగలేదండి. మేము వద్దు అన్నప్పుడు మీరు రికార్డింగ్ చేయకూడదు. మీరు బలవంతంగా రికార్డ్ చేస్తామంటే మేము ఏం చేస్తాం చెప్పండి సార్. నేను ఏమంటున్నాను, ఇందులో ప్రజా ప్రయోజనం లేకపోతే నేను రికార్డ్ చేయను సార్. ఒకటండి, న్యూస్ పేపర్ లో మేము ఇచ్చాము, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే న్యూస్ పేపర్ ఇస్తాము. మీరు కూడా ఛానల్ రన్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. ఒకవేళ సపోజ్ మీకు ఏదైనా ఆబ్జెక్షన్ ఉందనుకోండి, మీరు ప్రాపర్ డిపార్ట్మెంట్స్ లో ఛాలెంజ్ చేయండి. నేను ఛాలెంజ్ చేసే కాడ చేశాను, చెయ్యండి. నేను వద్దనట్లేదు కదా, ఛాలెంజ్ చేసే కాడ చేయను, చేస్తాను కూడా. ఎందుకంటే నేరుగా శ్రీ చైతన్యలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ పైన నాకు 3-4 పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చినారు. నేను వివరణ తీసుకోవడానికి వచ్చినాను. మీరు వివరణ తీసుకోండి, బట్ వీడియో రికార్డింగ్ వద్దు. మేము రిక్వెస్ట్ చేశాం మిమ్మల్ని. మీరు ఒక బాధ్యతాయుతమైన లేకపోతే మీకు నాకేమైనా పని ఉందా? మీరు రమ్మని చెప్పలేదు కదా మిమ్మల్ని. నేను ఎందుకు అడిగినా? మిమ్మల్ని రమ్మని చెప్పామా? విషయం ఏంటంటే, నేను ఎందుకు అడిగినాను, ఈ డౌట్స్ ఉన్నాయ్యా, నేను వచ్చి కలుస్తాను అవసరమైతే, ఇది ప్రజలకు తెలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పిన. మీరు అడిగారు, నేను చెప్పాను. మీరు అడిగిన దాన్ని మేము ఎప్పుడు చెప్పినా పొద్దుగాల ఫోన్ చేసి వీడియో వద్దంటారు సార్. ఒకటండి, మీరు నేను రాత్రి చేశారు, నేను సాయంత్రం ఫోన్ చేశాను. నేను సాయంత్రం సండే అండి, ఇవాళ కూడా నేను అవతం చెప్పలేదు కదా మిమ్మల్ని. మీకు ఎప్పుడైనా ఇంకోటి ఇన్ఫార్మ్ చేయకుండా కూడా రమ్మని చెప్తున్నాం. మేము ఒకటి ఇన్ఫార్మ్ చేయకుండా మేము రావాల్సినంత బాధ్యత రాహిత్యం ఏం లేదు. సార్, మేము బాధ్యతతో కూడినటువంటి వ్యక్తులమే చెప్తా ఉన్నా. ఇక్కడ సార్ ఈ నారాయణ సార్, ఇది మాత్రం పద్ధతి. మరి ఎట్లా సార్ మీరు చెప్పకపోతే మా తల్లిదండ్రులకు ఏం చెప్తాను? ఇప్పుడు ఒకటండి, మేము న్యూస్ పేపర్ లో ఇచ్చినాం, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో న్యూస్ పేపర్ లో ఇచ్చినాం. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో న్యూస్ పేపర్ ఇచ్చినప్పుడు మీరు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. బట్ కాకపోతే వీడియో రికార్డింగ్ వద్దు చేసేది నిజమైనప్పుడు ఈ వీడియో ఉంటే మీరు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరు? మీరు మిస్యూజ్ చేస్తున్నారు. నేను మిస్యూజ్ చేయనని నేను రాసిస్తాను సార్. మీరు రాసిందండి సార్. ఒకటండి, ఒక మాట ఏంటండి, ఇప్పుడు మీరు మిస్యూజ్ ఎట్లయితే సార్, సత్యాన్ని మిస్యూజ్ చేయలేరు సార్. నేను చెప్తాను అంటున్నా కదా,
నేను చెప్తాను ఎట్లా మిస్యూజ్ అవుతా నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ లో మీరు లైవ్ లో పెడతారు. అవును సార్. ఒకసారి యూట్యూబ్ లైవ్ లో పెట్టిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ పబ్లిక్ కంటెంట్. నేనైనా తీసుకోవచ్చు, ఇంకొక వ్యక్తి అయినా తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ చేస్తారు. కానీ మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు, నేను ఎలా కంట్రోల్ చేస్తాను? నేను ఒకవేళ అట్లా మార్పింగ్ చేసుకుంటే మీరు నేరుగా నా పైన డిఫర్మేషన్. సార్ మాకు అంత ఓపిక లేదు, మేము మా పనులు మాకు ఉన్నాయి సార్, మాకు మేమైతే అది చేయమండి. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు సార్? నేను చెప్తాను అంటున్నాను, వీడియో రికార్డింగ్ వద్దు అని అంటున్నాను. నేను ఇంత రిక్వెస్ట్ చేసిన మీరు వీడియో రికార్డింగ్ చేసుకుంటారంటే మీలాంటి వాళ్ళు నేను ఏమంటారు సార్? చెప్తున్నాను సార్, మీరు ధైర్యంగా దీనిపైన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానని ముందుకు రావడమే ఐ అప్రిషియేట్. బట్ ఐ నాట్ అప్రిషియేటింగ్. ఎందుకు అని అంటే మేము ఒక రిక్వెస్ట్ పెట్టాము. మేము ఇంకోటి మేము పెట్టిన రిక్వెస్ట్ పెద్ద రిక్వెస్ట్ ఏం కాదు. అంటే మేము అడిగిన దానికి మీకు రీజన్స్ కూడా నేను చెప్తున్నాను. ఆ రీజన్ చెప్పిన తర్వాత కూడా మీరు వినకుండా మీరు ఇట్లానే రేడియో రికార్డింగ్ చేస్తే నేను ఏం చెప్పాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళకి ఒక పని చేద్దాం, మీకు ఇది చెప్పడం ఇష్టం ఉందా? దీని వివరాలు మీరు అదే చెప్తారు సార్. నేను దయచేసి ఒకటి మాట మీకు చెప్తున్నాను. నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాను. ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది. మేము ఇంతకు ముందు సఫరర్స్, సఫరర్స్ ఎప్పుడైతే సఫరర్సమో ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు మా బాధను గౌరవించకపోతే ఎట్లా? బాధను గౌరవించే ఎక్కడ గౌరవిస్తున్నారని మీరు బాధను గౌరవించే మీరు ఫుల్ బిజీగా ఉంటారని మీరు రాలేక సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి కాకుండా మీరు ఏదో అంతా చెప్తున్నారు. నేను వీడియో రికార్డింగ్ వద్దు, అది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు అది చేస్తలేదు. ఒక పని చేయండి, సేమ్ మీ యాజమాన్యంతో వీడియో రికార్డింగ్ మేము వద్దు అంటున్నామని ఒక మాట చెప్పించాను సార్. ఎందుకు చెప్తామండి? మీరు ఎందుకు చెప్తాను చెప్పండి. ఇప్పుడు మీ ఇంకోటండి, ఇప్పుడు మా రిజల్ట్ గురించి నేను చెప్తాను అని చెప్పి నేను మీకు చెప్పానా? నేను చెప్పలేదు. మీరు మమ్మల్ని అడిగారు. మీరు ఎప్పుడైతే మమ్మల్ని అడిగారో నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను. విషయం నేను మీ యాజమాన్యానికి పెడితే మీ యాజమాన్యము మా దాంట్లో షార్ప్ షూటర్ కుమార్ అని ఉన్నాడు, ఆ షార్ప్ షూటర్ ముందు పెడతాము, మీరు అతనితో మాట్లాడండి అని చెప్పినారు. ఆ షార్ప్ షూటర్ దగ్గరికి నేను వస్తాను. ఏ రోజు రావాలంటే మీరు ఆ రోజు ఫోన్ చేస్తే ఏమన్నారంటే, అయ్యా నేను వీటికి ఎవిడెన్స్లు ఇవ్వలేను, నేను కేవలం మాట్లాడతాను. ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నది కానీ ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము కూడా చెప్పండి. ఎందుకు ఇవ్వలేమంటే ఇప్పుడు ఇవాళ మీరు అడిగారు, రేపు రోజున ఇంకొకటి అడుగుతారు, రేపు రోజున ఇంకొకటి అడుగుతారు. అందరికి ఎలా ఇస్తామండి డేటా? అందరికీ ఒక విద్యార్థికి సంబంధించినటువంటి డేటా ఇవ్వడానికి ఇబ్బంది అయినప్పుడు ఇదే విద్యార్థి డేటా మీరు న్యూస్ పేపర్లలో ఎందుకు ప్రింట్ చేసుకున్నామంటే అది మా అథెంటిక్ డేటా. ఇది న్యూస్ పేపర్ లో ప్రింట్ చేసిన డేటా మా అథెంటిక్ డేటా. అయితే అదే డేటాని వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీ ర్యాంక్ ఉందండి, ఇప్పుడు ఈయన గౌరవ్ సింగ్ గారు ఈయన ఉన్నారు, ఈయన వేసుకున్నాడు, మరి మిస్యూజ్ చేసిండు ఆయన నారాయణ, ఆయన మిస్యూజ్ చేసిండు. నేను మీకు చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇలానే చేస్తున్నారు. సార్ వినండి, మీరు 100 క్వశ్చన్లు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. వీడియో రికార్డింగ్ ఆపని చెప్పి చెప్తున్నాను. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఎమ్మెల్సీ అయ్యండి, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి మేము ఒకటి కుమార్ గారు, నా బాధ్యతను గుర్తు చేసేంత దమ్ము ధైర్యం ఇంకా నీకు లేదు, ఈ యాజమాన్యానికి కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే నేను చట్టం చదువుకొని వచ్చిన ఉత్తగా రాలే. మీరు చట్టం చదువుకొని నేను ఇక్కడికి వచ్చినా నీకు నేషనల్ అడ్వైజరీ టీమ్ ఏం చెప్తా ఉంది, దీంట్లో అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి చట్టాలు 2024 ఏం చెప్తా ఉంది, ఇవన్నీ చదువుకొని ఇక్కడికి వచ్చిన విషయం ఉన్నాయి కావాలా. ఒక విషయం చెప్తా ఉన్నా, నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్సీని, ఇంతమంది తల్లిదండ్రులు నాకు ఓటు వేస్తే నేను ఎమ్మెల్సీ అయినా, ఈ శ్రీ చైతన్యలో చదువుతున్నటువంటి తల్లిదండ్రుల ఓట్లతోని నేను ఎమ్మెల్సీ అయినా, వాళ్ళకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సింది, దానికి నేను ప్రతినిధిగా ఉంటాను. నేను సమాధానం చెప్పను అని అనట్లేదు, చెప్తానని అంటున్నాను. వీడియో రికార్డింగ్ ని మీరు మిస్యూజ్ చేశారు కాబట్టి, మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి అది వద్దు అని అంటున్నారు. ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు? మీరు చేస్తారు, ఎవరైనా చేస్తారండి. ఎవరండి మిస్యూజ్? ఎందుకు చేయరండి? ఎవరు మిస్యూజ్ చేశారు? చాలా సందర్భాల్లో మిస్యూజ్ చేశారు. ఇది మిస్యూజ్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారం కాదండి కుమార్ గారు. సార్ ఇప్పుడు మీరు అలాంటి నేను ఏం చెప్తాను, మేము సఫరసం అని చెప్పి చెప్తున్నాను. నేను మేము సఫరసం తర్వాత మీరు ప్రూవ్ చేయండి అంటే నేనే ప్రూవ్ చేయాలి. విషయం ఏంటంటే దేనికి సఫరస్? దేనికి సఫరస్ అంటే ఇలానే మాట్లాడితే మేము మాట్లాడిన కంటెంట్ ని వాళ్ళు వేరే రకంగా వాడుకొని వేరే సందర్భాల్లో వాడుకున్నారు. వెంకటేశ్వర స్వామి వెనకాల ఉన్నారు,
సార్, ఆయన వెంకటేశ్వర స్వామి కాదంటే పోతుందా? సార్ ఇప్పుడు ఇవన్నీ ఎమోషనల్ గానో ఏదో అయ్యేది కాదు. అండ్ ఇప్పుడు మిస్యూజ్ ఆన్లైన్ కంటెంట్ మిస్యూజ్ చేయరా? మిస్యూజ్ చేయరని చెప్పి మీరు చెప్పండి. ఎట్లా చేస్తారని చెప్పాను కదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు సార్ యూట్యూబ్ జరిగిన మిస్యూజ్ ఏందో చూపించండి. ఒకవేళ మీకు ఈ పలానా మిస్యూజ్ జరిగింది, ఇది జరగకుండా చూడండి అని మాకు చెప్పండి. మీరు కాంప్లీట్ అథారిటీ కాదు కదా సార్. మీరు దేనికి ఇప్పుడు మిస్యూజ్ అవుతే దానికి మీరు అరికట్టండి అని చెప్పి మీరు కాంప్లీట్ నా వరకు నేను బాధ్యత వహిస్తాను. నేనేమంటున్నానండి, నా వరకు నేను బాధ్యత వహిస్తా 100%. ఇప్పుడు మీ వరకు బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి వద్దు అని అంటున్నాను. నేను వేరే వాళ్ళని నేను వద్దలేదు కదా. విషయం ఏంటంటే ఇది నేను చేయొచ్చు, ఇంకోటి ఎలా చేస్తారండి? ఇప్పుడు నేను బయట రోడ్డు మీద ఉంటే ఎవరైనా చేయొచ్చు. నేను నా రూమ్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి రికార్డ్ చేస్తారంటే నేను ఎందుకు ఒప్పుకుంటానండి? విషయం చెప్తా, నేను వీడికి ఉత్తగా రాలే. మీ యాజమాన్యము నాకు విత్ లొకేషన్ తో పాటు నేనే లొకేషన్ పెట్టాను. నేను మీకు మీరు నేనే లొకేషన్ పెట్టాను. నేనే మీతో మాట్లాడాను. నేనే ఇవాళ మార్నింగ్ రిక్వెస్ట్ చేశాను వద్దు అని చెప్పేసి. మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పిన తర్వాత కూడా మీరు మా వ్యక్తిగత స్వేచ్ఛ ఈ లొకేషన్ మీరు పెట్టింది కాదు. ఇక నాకు మీ యాజమాన్యం నుంచి ఏ రోజు వచ్చింది? 25 జూలై రోజు వచ్చింది ఈ లొకేషన్. రవికుమార్ గారికి నేను లొకేషన్ పెట్టాను. సార్ మీరు ఫోన్ చేసిన తర్వాత నేను కూడా మీ వాట్సాప్ గ్రూప్ చూడండి, దాంట్లో నేను కూడా లొకేషన్ షేర్ చేశాను. అంటే లొకేషన్ షేర్ చేసిన తర్వాత ఇలా మార్నింగ్ నేను కూడా ఫోన్ చేశాను. ఇప్పుడు ఆ రోజు 25 జూలై రోజు నుంచి సరే నాకు వివిధ కారణాల పనుల వల్ల నేను రాలేదు. దానికి కారణం కూడా మీరు చెప్పారు. ఏమని చెప్పారంటే నేను ఎవిడెన్స్లు మాత్రం ఇవ్వలేను, దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం. నేనేమంటున్నా, మీరు ఎవిడెన్స్ ఏమి ఇవ్వకండి, నేను అడిగిన దానికే సమాధానం చెప్పండి. సార్ నేను చెప్పను అని అనలేదు. నేను మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి, అన్ని క్వశ్చన్లు చెప్తానంటున్నాను. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు. ఇంకా ఈ చీటింగ్, ఈ విద్యా సంస్థల చీటింగ్ చాలు సార్. చీటింగ్ కాదు సార్. ఇప్పుడు ఒకటి సార్ కుమార్ గారు చెప్పేది వినండి. నేను మంచిగా రెస్పెక్ట్గా మీకు చెప్పి పోతున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. జరిగిన చీటింగ్, మోసం జరిగిపోయింది. ఇంకొకసారి ఈ ప్రజల్ని, ఈ విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితిలో చీటింగ్ చేయకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఒకవేళ ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటివి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా. ఇది మీ యాజమాన్యానికి చెప్పండి. ఓకే, నేను చెప్పాలా? మీరు చెప్పారు కదా సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా. వదిలే 2 years కోర్స్ అని చెప్పింది. పెట్టింది అప్లికేషన్ 2020. అంటే 2 years కోర్సేనండి. తీసుకో కుమార్ గారు. నా వ్యూ నేను చెప్పిన నేను తల్లిదండ్రులకు ఇది పేదవాడి సొమ్ము, డబ్బు, ఎన్నో ఆశలతోని ఓ కలల ప్రపంచాన్ని ఊహించుకొని ఇందులో పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నాడు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి. ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసే దానికి మీరు జిమ్మిక్కులు చేయడం బంద్ చేయండి అని చెప్పిండు అని మీ యాజమాన్యం గారికి తీన్మార్ మల్లన్న గారు చెప్పిండని చెప్పండి. ధన్యవాదాలు.